నేడే అఖిలపక్ష భేటీ భట్టి అధ్యక్షతన ఎంపీల సమావేశం ముఖ్య అతిథిగా ఏడాదిన్నర తర్వాత వీళ్ళకు తెల్లారింది. ఇప్పుడు అఖిలపక్ష భేటీ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ పార్లమెంట్లో రాష్ట్రవాన్ని వినిపించడమే లక్ష్యం. పార్టీతో చర్చించాకే హాజరుపై నిర్ణయం కిషన్ రెడ్డి. ఇవాళ ఎంపీలు ఎవరు లేరు. సరే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పోతుందా పోదా చూడాలి. టీఆర్ఎస్ పార్టీ వెళ్తే ఎట్లుంటుంది, వెళ్ళకపోతే ఎట్లుంటుంది. అఖిలపక్షం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అఖిలపక్షానికి వెళ్ళి వారి అంశాలని డిసెంట్ నోట్లనైనా ఇవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన వ్యతిరేకంగా మాట్లాడి రావచ్చు. దాన్ని ఉపయోగించుకోవాలి. రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే అఖిలపక్షం పెడితే కూడా, ఎందుకంటే ఇవాళ సర్జికల్ స్ట్రైక్ జరిగింది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడికి వచ్చినాయి. సరే వాళ్ళు విభేదించారు వేరే అంశం, కానీ అక్కడికి వెళ్ళిరు. ఇవాళ అన్ని పార్టీలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. రేపు పొద్దుగాల ఎప్పుడో నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం పెడితే, బీజేపీ అఖిలపక్ష సమావేశం పెడితే, దేశ సమస్యల మీద ఏదైనా ముఖ్యమైనటువంటి అంశం వచ్చి అఖిలపక్ష సమావేశం పెడితే, ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్లో మీరు పెట్టిరు కాబట్టి, వెళ్ళి తెలంగాణ కోసం మళ్ళీ మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకునేటువంటి అవసరం లేకుండా వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ఎండగట్టి, ఈ అంశాలలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి, మీరు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు కాబట్టి, మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మేము అఖిలపక్ష సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నామని బయటికి రావచ్చు. వెళ్ళాలి గౌరవంగా. మళ్ళీ దాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చి ఈ అంశాలను మేము చెప్పినాము, ప్రభుత్వానికి మేము విన్నవించినాము, మీరే రాజకీయం చేస్తున్నారు, ప్రతి అంశాన్ని కేంద్రం మీద నెడుతున్నారు, కానీ రాష్ట్రాలు ఇచ్చినటువంటిది మీ మేనిఫెస్టోలో కేంద్రం ఇస్తేనే డబ్బులు ఇస్తేనే మేము ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. ఈ అంశాలను తీసుకుపోవచ్చు కదా. ఇవాళ బీజేపీలో సగం మంది పోవాలని, సగం మంది వద్దని విభేదాలు. సరే అంతర్గతంగా చర్చల్లో సహజంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. కానీ 8 మంది ఎంపీల్లో ఓ ముగ్గురు పోదామని, ఒక ముగ్గురు వద్దని, పోవాలన్నా వద్దా, పోతే బాగుంటుందని ఒక ముగ్గురు, పోకపోతేనే బాగుంటుందని ఒక ముగ్గురు. పరిస్థితి మాత్రం ముగ్గురుగా రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే మనం పోవడం వల్ల, కాంగ్రెస్ మీటింగ్ మనం పోవడం వల్ల పోతుందంటే రాజకీయ సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. అఖిలపక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి పిలిచినప్పుడు గౌరవించి వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. అఖిలపక్ష సమావేశాలు గతంలో ఎవరెవరు పెట్టారు, అప్పుడు వెళ్ళిరా లేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అఖిలపక్ష సమావేశాలు అనేకం జరిగినాయి. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళిందా లేదా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు జయరాం రమేష్ వెంకయ్యనాయుడు దగ్గరికి వచ్చిండా లేదా? అఖిలపక్ష సమావేశాలు జరిగినాయా లేదా? శ్రీకృష్ణ కమిషన్ ముంగట అఖిలపక్ష సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళిరా లేదా? ఎవరి అభిప్రాయాలు ఇండివిజువల్గా వాళ్ళు చెప్పిరా లేదా? ఒక ముఖ్యమంత్రి పిలిచినప్పుడు, స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేసి రమ్మన్నప్పుడు వెళ్ళి, నాయకులు పార్టీ తరఫున ఎవరో ఇద్దరో ముగ్గురో నలుగురో వెళ్ళి మాట్లాడి, అవసరమైతే డిసెంట్ నోట్ చెప్పి రావచ్చు. మీరు పిలిచారు కాబట్టి, ఆ గౌరవం ఉంది కాబట్టి, ఆ గౌరవం ప్రకారం మేము వచ్చినాము, ఇది సాంప్రదాయాన్ని కాపాడడం కోసమే మేము వచ్చినాము. కాకపోతే మీ కాంగ్రెస్ విధానాలలో తేడా ఉన్నది, ప్రతిదాన్ని రాజకీయమే చేస్తున్నారు మీరు, కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నప్పుడు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలి కదా. మిగిలిన టీఆర్ఎస్కి అవకాశం రాకపోవచ్చు, కానీ బీజేపీకి ఆ ప్రాబ్లం వస్తుంది కదా. మరి ఈ అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఎంపీలు సగం మంది అటు అభిప్రాయ భేదాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. మంచి చెడు రెండు ఆలోచించాల్సిందే. అందరూ ఒకేసారి వెళ్దామనుకోకపోవచ్చు. గతంలో ఎమ్మెల్యేలు 5 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయి కలిసి ప్రగతి భవన్లో కూర్చొని రాలేదా? దేనికోసం మాట్లాడారు? ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరూ పోయి కేంద్రంలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులందరినీ కలిసి అనేక విషయాలతో మాట్లాడి వస్తున్నారు కదా. ఇది కూడా అంతే. వ్యక్తిగతంగా ఎవరు పోవట్లేదు, అందరు ఎంపీలు 8 మంది ఎంపీలు పోయిరండి. కేంద్ర మంత్రి కూడా పోయి రావచ్చు. సరే కేంద్ర మంత్రి తన స్థాయికి తగ్గటువంటిది కాదు అనుకుంటే 5-6 ఎంపీలను పంపించచ్చు. కేంద్ర మంత్రులు ఇద్దరు పోకుండా ప్రతినిధులుగా 6 మంది ఎంపీలను పంపొచ్చు. లేకపోతే ఒక ఫ్లోర్ లీడర్ని, ఎమ్మెల్యేల నుంచి ఒక ముగ్గురిని, ఎంపీల నుంచి ఒక ముగ్గురిని పంపించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తమ డిసెంట్ నోటుని ఇచ్చి రావచ్చు. తద్వారా సంప్రదాయాన్ని కాపాడినట్టుంటుంది, తమ విభేదాన్ని డిసెంట్ను కూడా అక్కడ చెప్పొచ్చినట్టుగా ఉంటుంది. రేపు పొద్దుగాల ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది కూడా.